తిరుపతి జిల్లా తూపిలిపాలెం వద్ద సముద్రంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సరదాగా సముద్ర స్నానం కోసమని వెళ్లి అలల తాకిడికి ఇద్దరు స్టూడెంట్స్ గురువారం మిస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి స్థానిక పోలీసులు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వాకాడు మండలం వైట్ కుప్పం గ్రామానికి చెందిన లోకేష్ మృతదేహం నిన్న దొరకగా ఇవాళ కొక్కుపాలెంకు చెందిన విద్యార్థి భానుప్రకాష్ డెడ్ బాడీ లభ్యమైంది. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తిరుపతి జిల్లా తూపిలిపాలెం వద్ద సముద్రంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సరదాగా సముద్ర స్నానం కోసమని వెళ్లి అలల తాకిడికి ఇద్దరు స్టూడెంట్స్ గురువారం మిస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వాకాడు మండలం వైట్ కుప్పం గ్రామానికి చెందిన లోకేష్ మృతదేహం నిన్న దొరకగా ఇవాళ కొక్కుపాలెంకు చెందిన విద్యార్థి భానుప్రకాష్ డెడ్ బాడీ లభ్యమైంది. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మునీంద్ర ఫోన్లో అందిస్తారు. చెప్పండి మునీంద్ర. కాగా చిత్తూరు మండలం తూపిలిపాలెం సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకున్నది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న 8 మంది విద్యార్థులు 9వ తేదీ సరదాగా సముద్రానికి వెళ్లారు. అయితే సముద్రం తీరానికి వెళ్ళిన తర్వాత ఆ 8 మందిలో వాకాడు మండలం వైట్ కుప్పం గ్రామానికి చెందినటువంటి లోకేష్, అదేవిధంగా చుట్టుమూరు మండలం కొక్కుపాలెం గ్రామానికి చెందినటువంటి భానుప్రకాష్ ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన విషయాన్ని తోటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా స్థానికులు సమాచారం అందించడంతో 2 రోజులుగా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం లోకేష్ మృతదేహాన్ని గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా స్థానికులు ఈ రోజు మరో మృతదేహాన్ని కూడా గుర్తించి ఆ 2 మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం బాలిరెడ్డిపాలెం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను కూడా అందజేశారు. మొత్తం మీద అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఒకసారిగా ఇద్దరు గల్లంతవడం, అదేవిధంగా పక్క గ్రామాలకు చెందిన వారు కావడంతో అక్కడ ఆ 2 గ్రామాలు కూడా విషాదం నెలకొనింది. మొత్తం మీద అంటే సంక్రాంతి సెలవులతో సరదాగా గడపాల్సినటువంటి విద్యార్థులు తీరని విషాదం మిగిలించి వారందరూ కూడా చనిపోవడం, అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామంలో కూడా విషాదాలు అనుకున్నాయి. అంటే సముద్ర తీరంలో ఇటు తూపిలిపాడు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బీచ్ల్లో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది యువకులు అత్యుత్సాహం చూపడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటారని చెప్పి కూడా ఇట్లా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, బీచ్లకు వెళ్ళినటువంటి విద్యార్థులు, అదేవిధంగా పర్యాటకులకు అనేక సూచనలు చేసినప్పటికీ కొంతమంది ఇలా మృత్యువాత పడడం అనేది అక్కడ ఉన్నటువంటి సరదాగా ఉన్నటువంటి కొంతమందికి ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అనేది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మొత్తం మీద ఇటు లోకేష్, అదేవిధంగా భానుప్రకాష్ ఇద్దరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం ఇద్దరు చదువుతున్నారు. అదేవిధంగా వారందరూ సంక్రాంతి సెలవులకు తల్లిదండ్రులతో గ్రామంలో సరదాగా గడపాల్సినటువంటి తల్లిదండ్రులకు దూరం అవడంతో ఇటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామంలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయని కూడా మనం చెప్పవచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ మునేంద్ర.